ఫ్రెండ్స్ వీడియోని స్టార్ట్ చేసే ముందు ఈ వీడియోని లైక్ చేయండి, అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ పైన ట్యాప్ చేసి ఆల్ పైన ట్యాప్ చేయండి, మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తుంది. అదేవిధంగా కింద కమెంట్ సెక్షన్లో దిస్ వీడియో ఇస్ ఆసమ్ అని టైప్ చేయండి ఫ్రెండ్స్. సో హై ఫ్రెండ్స్, నా పేరు గణేష్, మీరు చూస్తున్నారు కేజీ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్ ఇకపోతే ఈ వీడియోని ప్రతి ఒక్కరు చూడాల్సిన వీడియో, ఎందుకంటే పహల్గామ్ అటాక్ తర్వాత మన యొక్క భారత్ అదేవిధంగా పాకిస్తాన్ యొక్క యుద్ధం అయితే ఒక రేంజ్లో జరుగుతుంది కదా. అలాంటప్పుడు సింధూర్ 2.0 యుద్ధంలో భాగంగా కొంతమంది సైబర్ నేరగాళ్ళు ఈ ప్రాబ్లమ్స్ ని బేస్ చేసుకొని వాళ్ళు ఏం చేస్తారంటే కొంతమందికి సస్పియస్ లింక్స్ పంపడం, లైక్ దిస్ అన్నోన్ నంబర్స్ నుంచి ఒక ఫోటో పంపడం. ఆ ఫోటో పైన క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా మన యొక్క బ్యాంక్ మొత్తం ఖాళీ అయిపోవడం, అన్నోన్ నంబర్స్ నుంచి కాల్ చేయడం, లైక్ దిస్ వాట్సాప్కి. అలాంటప్పుడు ఎవరైనా ఆ కాల్స్ లిఫ్ట్ చేశారంటే ఆటోమేటిక్గా మనకు తెలియకుండానే మన యొక్క బ్యాంక్ మొత్తం ఖాళీ అవ్వడం. అదేవిధంగా సస్పియస్ లింక్స్ పంపడం, ఆ లింక్స్ పైన క్లిక్ చేయడం ద్వారా ఆటోమేటిక్గా బ్యాంక్ మొత్తం ఖాళీ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ మొత్తంలో ఉంది. పైగా చాలా జాగ్రత్తగా, పైగా నేను చెప్పేసి మీరు కంపల్సరీగా మీ యొక్క వాట్సాప్ లో ఆన్ ది స్పాట్ లో చేసుకోండి, లేదనుకుంటే మీరు కూడా దీనికి బాధ్యులవుతారు. ఎందుకంటే మీ యొక్క అకౌంట్ కూడా ఖాళీ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ మొత్తంలో అయితే ఉంటుందన్నమాట. ఇకపోతే ఆ సెట్టింగ్స్ ఎక్కడ ఉంటాయి, మనం ఏ విధంగా జాగ్రత్త పడి మనం ఏ విధంగా చేసుకోవచ్చు అనేది నేను స్టెప్ బై స్టెప్ మొత్తం ప్రాసెస్ మీకు చూపిస్తాను. మీరు మాత్రం వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా కొంచెం లాస్ట్ వరకు చూసి కంపల్సరీగా ఈ వీడియోని ఒక లైక్ అయితే వేసుకోండి ఫ్రెండ్స్. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. ఫ్రెండ్స్ ఇకపోతే నేను చెప్పాను కదా, ఇండియా పాకిస్తాన్ యొక్క యుద్ధం ఆల్రెడీ మనకు స్టార్ట్ అయిన విషయం అందరికీ తెలిసిందే. అలాంటప్పుడు కొంతమంది సైబర్ నేరగాళ్ళు ఈజీగా మన యొక్క వాట్సాప్ ద్వారా కొన్ని సస్పియస్ లింక్స్ కావచ్చు, ఫొటోస్ పంపి చాలా మందిని మోసం అయితే చేస్తున్నారు. అది ఎవరైనా కావచ్చు అన్నమాట, వాళ్ళు పాక్ వాళ్ళు కావచ్చు, లేదనుకుంటే ఎవరైనా సైబర్ నేరగాళ్ళు అయితే కావచ్చు అన్నమాట. అలాంటప్పుడు వాట్సాప్లో మీరు చేసుకోవాల్సిన టాప్ 3 హిడెన్ సెట్టింగ్స్ అయితే ఉన్నాయి. మీరు వెంటనే ఆన్ ది స్పాట్లో మీ యొక్క వాట్సాప్లో అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ యొక్క మొబైల్లో ఉండే మీరు వాట్సాప్ని ఒకసారి మీరు ప్లే స్టోర్కి వెళ్ళేసి అప్డేట్ అయితే చేసుకోండి. అప్డేట్ చేసుకొని సింపుల్గా వాట్సాప్ని ఈ విధంగా ఓపెన్ అయితే చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి మీరు ఏం చేయదు, పైన మీకు 3 డాట్ ఆప్షన్ ఇక్కడనే మీకు కనిపిస్తుంటుంది. సింపుల్గా ఈ 3 డాట్స్ వన్స్ క్లిక్ అయితే చేసుకోండి. క్లిక్ చేసుకొని ఇక్కడ నుంచి ఫస్ట్ ఆఫ్ ఆల్ సెట్టింగ్ ఆప్షన్లోకి ఎంటర్ అయితే అవ్వండి. వన్స్ ఈ విధంగా ఎంటర్ అయిపోయిన తర్వాత మెల్లగా మీరు కొంచెం స్క్రోల్ డౌన్ చేసినట్టయితే ఇక్కడ మనకు ఒక ఆప్షన్ అయితే ఉంటుందన్నమాట. దాని పేరు వచ్చేసి ప్రైవసీ సెంటర్. ఇక్కడ చూసుకోవచ్చు, ఈ ప్రైవసీలోకి మీరు ఎంటర్ అవ్వండి. ఎంటర్ అయిపోయిన తర్వాత మనకు వాట్సాప్ ఇప్పుడే మనకు కొత్తగా ఒక అప్డేట్ ఇవ్వడం జరిగింది. అడ్వాన్స్డ్ ఫీచర్ పేరుతో ఇక్కడ చూసుకోవచ్చు. లైక్ దిస్, మీరు వీడియో కాల్ మాట్లాడినా ఏం మాట్లాడినా 0% మీ యొక్క ఐపీ అడ్రస్ కావచ్చు, మీ యొక్క పేమెంట్ డీటెయిల్స్ కావచ్చు, ఇలాంటి సస్పియస్ లింక్స్ కావచ్చు, ఏదైనా సరే మనకు ఏది జరగకుండా మనకు ఇది కాపాడుతుందన్నమాట. సింపుల్గా ఈ అడ్వాన్స్డ్ సెట్టింగ్ పైన క్లిక్ అనేది చేసుకోండి. ఫస్ట్ వన్ ఆప్షన్ చూసుకోవచ్చు, బ్లాక్ అన్నోన్ అకౌంట్స్ మెసేజెస్. లైక్ దిస్, మీకు అన్నోన్ అకౌంట్స్ నుంచి ఏదైనా మెసేజ్ వచ్చినా, సస్పియస్ లింక్స్ వచ్చినట్లయితే ఆటోమేటిక్గా ఇది బ్లాక్ చేసి పడేస్తుంది. కంపల్సరీగా దీన్ని ఆన్ చేసి అయితే పెట్టుకోండి. దీంతో పాటుగా మీరు కంపల్సరీగా కాల్స్ అనేది చేసుకుంటూ ఉంటారు కదా వాట్సాప్లో, అది వీడియో కాల్ కావచ్చు, ఆడియో కాల్ కావచ్చు, ఏ కాల్ అయినా పర్లేదన్నమాట. అలాంటప్పుడు మీ యొక్క ఐపీ అడ్రస్ ట్రేస్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ మొత్తంలో ఉంటుందన్నమాట. ఎవరు ట్రేస్ చేయకుండా ఈ సెకండ్ వన్ సెట్టింగ్ అయితే కంపల్సరీగా ఆన్ అయితే చేసుకోండి. ఇకపోతే థర్డ్ వన్ ఆప్షన్, ఈ ఆప్షన్ అయితే చాలా వాల్యుబుల్, పైగా చాలా ఇంపార్టెంట్ సెట్టింగ్ అనమాట. దీన్ని ఆన్ చేసుకోవడం ద్వారా మనకు ఎవరైనా సరే మనకు థర్డ్ పార్టీ యాప్స్ యొక్క వెబ్సైట్ యొక్క లింక్స్ కావచ్చు, లేదనుకుంటే నేను ఇంతకుముందు చెప్పినట్టుగా ఏదో ఒక ఫోటో పంపించి ఆటోమేటిక్గా దాన్ని డౌన్లోడ్ చేయగానే మన యొక్క బ్యాంక్ ఖాళీ అయిపోవడం, అలాంటి సిచ్యువేషన్ అయితే ప్రజెంట్ సిచ్యువేషన్లో చాలా ఎక్కువ మొత్తంలో జరుగుతుంది. కాబట్టి కంపల్సరీగా ఈ థర్డ్ వన్ సెట్టింగ్ అయితే ఆన్ చేసుకోండి. ఇలాగే రీసెంట్గా ఒక క్యాండిడేట్ కూడా ఇలాగే జరిగింది. జస్ట్ ఏదో అన్నోన్ నంబర్స్ నుంచి ఫోన్ అంటే ఫోటో రావడం జరిగింది. ఆ ఫోటో పైన ఆ ఫోటోని డౌన్లోడ్ చేయగానే ఆటోమేటిక్గా అకౌంట్ నుంచి దాదాపుగా 10 lakhs అబో అమౌంట్ అయితే ఆటోమేటిక్గా కట్ అవ్వడం జరిగిందని న్యూస్ కూడా రావడం జరిగింది. ఆ ఉద్దేశంతో ఈ వాట్సాప్ అయితే ఈ అప్డేట్ ఇవ్వడం జరిగింది. వీడియో వస్తే కంపల్సరీగా లైక్ చేయండి. మ్యాక్సిమం ఈ వీడియోని మీ యొక్క ఫ్రెండ్స్ షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.